మొన్న ట్రైలర్ లాంచ్లో లాస్ట్లో మీరు మీ స్లాంగ్ మార్చారు, యాస కుందియ రాయలసీమ యాస మార్చారు కదా, అది చెప్తూ అది బాగా ట్రెండ్ అయింది. అసలు బాగా మీ ఫ్యాన్స్ కానీ అందరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అంటే నెక్స్ట్ రాబోయే రౌడీ జనార్దన్ దానికోసం ఉన్నట్టు ఆ యాసతో ఉన్నటువంటి సినిమానా అది, ఆ డైలాగ్ అది? నేను అనంతపూర్లో చదివినానన్నా, సో ఇంకా యాస అంటే ఇష్టము, తిరుపతిలో ఉంటేవి అట్లా మాట్లాడిన అంతే. అంటే రౌడీ జనార్దన్లో నెక్స్ట్ అధిక వ్యాస ఉండబోతుంది? లేదు, నెక్స్ట్ రాయలసీమ అబ్బాయి రాహుల్ సంకృత్యంతో రాయలసీమ బ్యాక్డ్రాప్లో సినిమా తీస్తాడా, అందుకు విజయ్ 2 years కదా ఇది. హౌ అంటే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎంత ఛాలెంజ్ అది మీకు? ఎందుకంటే 2 years ఒకటే లుక్ ఒకటే ఫిజిక్ మెయింటైన్ చేయాలి కదా. హౌ డిఫికల్ట్ ఆర్ ఈజీ లైక్ టు మెయింటైన్ ద సేమ్? నేను ఎంజాయ్ చేస్తా వర్కౌట్, నాకు ఇష్టం ఫిట్గా ఉండడం, రెడీగా ఉండడం. ఈరోజు కూడా పొద్దున్నే వెళ్ళినా, మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఇంకోటి కొడతా, మనశ్శాంతిగా ఉంటుంది. తర్వాత ఒక యాక్టర్లా లైఫ్లో కూడా ఎప్పుడు రెడీ ఉండాలి. యుద్ధం వచ్చిన తర్వాత రెడీ అవ్వడం అంటే వర్కౌట్ కాదు.